చెల్లిస్తున్నాను. నీ వాక్యాన్ని వినబోతున్నాం. మా అందరితో మీరు మాట్లాడండి. యేసు నామములో ప్రార్థించి వాక్య సందేశమును ప్రారంభిస్తున్నాను. నా పరమ తండ్రి. చేతులపైకి ఎత్తి ఆమేన్ చెప్పండి. ఆమేన్. పిల్లరా, మరి యోబు గ్రంథాన్ని ఎంతమంది చదివారు? పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ 39 పుస్తకాలు పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు కలిపితే 66 పుస్తకాలు. మన చేతుల్లో ఉన్న బైబిల్ 66 పుస్తకాల సమ్మేళనం. పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది, క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. 1500 సంవత్సరాల సమయం పట్టింది బైబిల్ రాయటానికి. 40 మంది భక్తులకు పైగానే దేవుడు వాడుకున్నాడు బైబిల్ రాయటానికి. ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది బైబిల్ రాయటానికి? 1500 సంవత్సరాలు. 40 మంది భక్తులను, ప్రవక్తలను వాడుకున్నాడు పరిశుద్ధాత్ముడు బైబిల్ రాయటానికి. సో ఈ మన చేతుల్లోకి బైబిల్ రావటానికి ఎంతో మంది భక్తులు ప్రాణాన్ని పెట్టారు, ధనాన్ని ఖర్చు పెట్టారు, వాళ్ళ సమయాన్ని కూడా ఖర్చు పెట్టారు. వింటున్నారా? ప్రాణాన్ని పెట్టారు బైబిల్ని మీ చేతుల్లోకి రావటానికి, మన చేతుల్లోకి రావటానికి. డబ్బులు ఖర్చు పెట్టారు బైబిల్ని మన చేతుల్లోనికి తీసుకురావటానికి. సమయాన్ని కూడా ఖర్చు పెట్టారు మన చేతుల్లోకి బైబిల్ రావటానికి. చైనా దేశంలో కమ్యూనిస్ట్ పరిపాలన. అక్కడ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు చాలా తక్కువ. మందిరాలు లేవు. ఎవరైనా యేసు ప్రభుని దేవుడిగా నమ్మారు అని తెలిసింది అంటే జైలు వేస్తారు. అలాంటి కమ్యూనిస్ట్ భావజాలతో నిండిన ఆ దేశంలో కొంతమంది రహస్య క్రైస్తవులు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి, రహస్య స్వరంగాల్లోకి వెళ్ళి బైబిల్ లేకుండానే ప్రార్థన చేసుకునేవాళ్ళంట. అలాంటి కమ్యూనిస్ట్ దేశానికి, చైనాకి బైబిల్ని రహస్యంగా పంపించినప్పుడు వాళ్ళకి ఫస్ట్ టైం బైబిల్ వాళ్ళకి బ్యాండిల్స్ అంటే 100 బైబిల్స్ వాళ్ళకి ప్యాకేజ్ చేసి ఆ సొరంగంలోకి పంపించినప్పుడు బైబిల్ని చూసేట మొట్టమొదటిసారిగా వాళ్ళు ఏడ్చారంట. మనకి బైబిల్ విలువ తెలియట్లేదు ప్రియులారా. నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ విలువ నీకు తెలిస్తే బైబిల్ని ప్రేమించకుండా ఉండలేవు, బైబిల్ని చదవకుండా ఉండలేవు. మనకేంటంటే దాన్ని చేతిలో పట్టుకుంటామే కానీ దాని విలువ మనకు తెలియకుండా మనం జీవిస్తున్నాం. భక్తులకి బైబిల్ విలువ తెలుసు. బైబిల్ని చదవండి, బైబిల్ని ధ్యానించండి, బైబిల్ని గౌరవించండి ప్రియులారా. ఆ చైనాలో మొట్టమొదటిగా బైబిల్ వాళ్ళు చూసినప్పుడు అంటే ముద్దు పెట్టుకున్నారంట. బైబిల్ని ముద్దు పెట్టుకున్నారంట, ఏడ్చారంట, గుండెకి హత్తుకున్నారంట బైబిల్ని. ఈరోజు చైనా దేశంలో పిల్లరా ఎంత విస్తృతంగా సంఘాలు ఏర్పడుతున్నాయో. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా విలువైంది. బైబిల్ ద్వారానే దేవుడు మనతో మాట్లాడతాడు. బైబిల్లో ఉన్నటువంటి మాటల ద్వారానే దేవుడు మనల్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. కనుక బైబిల్ని ప్రతిరోజు మీరు చదవాలి, చదివించుకోవాలి. మీరు ప్రార్థనలో కూర్చున్నప్పుడల్లా బైబిల్ని ముందు పెట్టుకోండి. బైబిల్ని తల కింద పెట్టుకుంటారు చాలా మంది, మంచిదే, నీ ఇష్టం. కానీ బైబిల్ని తల కింద పెట్టుకోవడం అనే దానికంటే బైబిల్లో ఉన్న మాటల్ని గుండెల్లో పెట్టుకోవాలి.
పిల్లల ఈ రోజు వాక్యం ద్వారా ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నాడు అంటే, బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం అని ఉంది. చరిత్రకారులు ఏమంటారంటే, వాస్తవానికి బైబిల్ గ్రంథంలో ఇది మొదటి పుస్తకంగా ఉండాలి అంటారు. కానీ మొదటి పుస్తకం ఏంది బైబిల్లో? ఆదికాండం. ఆదికాండ గ్రంథానికి మొదటి పుస్తకంగా ఈ యోబు గ్రంథం ఉండాలి అంటారు. కానీ బైబిల్ పండితులు ఒక క్రమాన్ని అమర్చారు బైబిల్లో. ఏ పుస్తకం ప్రక్క ఏ పుస్తకం ఉండాలి, పాత నిబంధనలో 39 పుస్తకాలు ఏమేమి ఉండాలి, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఏమేమి ఉండాలి అనేది ఒక క్రమబద్ధమైన పద్ధతిలో పండితులు, భక్తులు వాటిని రాశారు, వాటిని అమర్చారు. మన బైబిల్ కాలేజీలో ద బైబిల్ ఇంపార్టెన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉండింది, ద బైబిల్ ఇంపార్టేషన్. సో ఈ బైబిల్ ఇంపార్టెన్స్ అనే ఒక సబ్జెక్టు మన బైబిల్ కాలేజీలో ఉండింది. దాన్ని నేనే టీచ్ చేస్తా సేవకులకి. సో బైబిల్ ప్రాముఖ్యతను మీరందరూ కూడా ఎరగాలి ప్రియులారా. పాత నిబంధనలో కీర్తనలకి ప్రక్కనే ఉండింది యోబు గ్రంథం. యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 42 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం నుండి 35 అధ్యాయాల వరకు యోబుకి, యోబు శిష్యులకి మధ్య జరిగిన సంభాషణ కనబడింది. వింటున్నారా? యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు ఉన్నాయి. 42 అధ్యాయాల్లో 1వ అధ్యాయం నుండి 35 అధ్యాయం వరకు యోబుకి, యోబు శిష్యులైనటువంటి, యోబు శిష్యులు కాదు, యోబు స్నేహితులు, ఆ ముగ్గురికి మధ్య జరిగినటువంటి సంభాషణ. ఆ మాట చెప్పండి, సంభాషణ అనండి. మీరు ఈ 35 అధ్యాయాల్లో మీరు చూస్తారు. 1వ అధ్యాయం మొదలుకొని 35 అధ్యాయం వరకు యోబుకి, యోబు స్నేహితులకి మధ్య జరిగిన డిస్కషన్ జరిగింది. ఒకడు అంటాడు, యోబు నువ్వు పాపం చేసినందుకే నీకు ఈ శ్రమలు వచ్చినాయి అంటాడు. ఇంకొకడు అంటాడు, లేదు లేదు యోబు నీలో ఏదో రహస్య పాపం ఉంది, అందుకే నీకు ఈ కష్టాలు అంటాడు. ఇంకొక స్నేహితుడు అంటాడు, యోబు నువ్వేదో పాపం చేసినందున నీకు ఈ శ్రమలు రావటం కాదు, కానీ దేవుడే నీకు విరోధయ్యాడయ్యా, దేవుడే నీకు శత్రువయ్యాడు, దేవుడే నీకు విరోధయ్యాడు, దేవుడే నీకు శత్రువయ్యాడు, అందుకే నీకు ఈ కష్టాలు, నీకు ఈ శ్రమలని ఆదరించాల్సినటువంటి స్నేహితులు, బలపరచాల్సినటువంటి స్నేహితులు, ధైర్యపరచాల్సినటువంటి స్నేహితులు, ఓదార్చాల్సినటువంటి స్నేహితులు ఆస్తి పోయింది, ఆస్తి అంతా దొంగలెత్తుకెళ్ళిపోయారు, 10 మంది పిల్లలు ఇల్లు కూలి చచ్చిపోయారు, దెబ్బ మీద దెబ్బ యోబుకు వస్తా ఉంటే 3వ దెబ్బ ఏం తగిలింది అంటే తన ఆరోగ్యం కలిగినటువంటి దేహంలో మార్పు వచ్చేసింది. బయట ఎవరు ఉండకూడదు, లోపలికి రావాలి. ఆరోగ్యం కలిగిన దేహంలో మార్పు వచ్చేసింది సడన్ గా. బైబిల్ పండితులు ఏం చెప్తారంటే నెలల వ్యవధిలో ఈ 3 నష్టాలు రాలేదంట. ఒకే రోజున 24 hours లో, ఒక్క రోజున ఒక్క మనిషి ఒక్క శ్రమ అనుభవించడమే కష్టమైతే, ఒక్క శ్రమనే తట్టుకోలేకపోతే ఒక మనిషి ప్రియులారా ఒకే రోజు 3 శ్రమలు ఎలా తట్టుకోగలిగాడు అనేది ఇప్పటికీ బైబిల్ పండితులకు అర్థం కావట్లా. ఇప్పటికీ ద బైబిల్ స్కాలర్స్ కి అర్థం కాని ప్రశ్న ఏంటంటే, నెలకు ఒక సమస్య అయినా తట్టుకుంటాం మనం, కానీ ఒకే రోజున 24 hours లో యోబు ఆస్తి అంతా దొంగలెత్తుకెళ్ళిపోయారంట. 10 మంది బిడ్డలు ఇల్లు కూలి చచ్చిపోయారంట. ఆరోగ్యం కలిగినటువంటి తన శరీరంలో మార్పు వచ్చేసిందంట. ఎంత మార్పు వచ్చింది అంటే ఆయన అంటాడు, ఆ దురదకి తట్టుకోలేక ఆ చిల్లపింగ తీసుకుని గీసుకోవటం మొదలు పెడితే పుండ్లు అయిపోయినాయి అంట. ఆ పుండు ద్వారా రక్తం కారుతుందంట, దుర్గంధం బయటకు వస్తుందంట. అందుకే అంటాడు, నేను నా తల మీద బూడిద పోసుకున్నాను అంటాడు. ఎందుకు పోసుకున్నాడయ్యా యోబు తల మీద, ఒంటి మీద అంటే రక్తము కారుతుంది, ద్రవం కారుతుంది, రసి కారుతుంది, దుర్గంధం బ్యాడ్ స్మెల్ బయటకు వచ్చేస్తుంది. నా శ్వాస నా భార్యకు వెక్కసమాయను అంటాడు యోబు.
అలాంటి కష్టాల గుండా వెళ్తున్నప్పుడు తన కష్టాలు ఎరిగినటువంటి స్నేహితులు పిల్లరా, ఆ ముగ్గురు కూడా యోబుకి బెస్ట్ ఫ్రెండ్స్. ఆయా ప్రాంతాల నుండి యోబు 10 మంది బిడ్డలను పోగొట్టుకున్నాడంట, ఆస్తి అంతా పోగొట్టుకున్నాడంట, రోగ్రస్తుడయ్యాడంట. ఒకప్పుడు ఒక దిక్కుకి గొప్పవాడుగా ఉన్నవాడు ఏమీ లేనివాడైపోయాడని ముగ్గురు స్నేహితులు ఆయా ప్రాంతాల నుండి ఆదరించడానికి వచ్చారంట. బైబిల్ చెప్తుంది, యోబు స్థితిని చూసి అంట యోబుని గుర్తుపట్టలేదంట. అల్లంత దూరంలో దగ్గరకు రాక దూరంలో నిలబడి నేలన 7 దినాలు యోబుతో పాటు కూర్చుని యోబుతో పాటు దుఃఖించారంట యోబు స్నేహితులు. పిల్లగా ఆదరించాల్సినటువంటి స్నేహితులు, ఓదార్చాల్సిన స్నేహితులు, ధైర్యపరచాల్సిన స్నేహితులు ప్రభు ఉన్నాళ్లే, పర్లేదులే యోబు, ఈ శ్రమలు తాత్కాలికం కాదు, ఈ శ్రమలు తాత్కాలికమే, కొంతకాలమే, శాశ్వతం ఉండవు ఈ శ్రమలో. ఒకరోజు వచ్చింది, దేవుడు మరలా నువ్వు పోగొట్టుకుంది మరలా ఇస్తాడులే అని చెప్పి ఆదరించాల్సింది, ధైర్యపరచాల్సింది, బలపరచాల్సింది తన యొక్క స్నేహితులు. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తూ ఉంటే సుట్టకి నిప్పంటించుకున్నాడంటే ఇంకొకడు. అర్థమైందా? ఒకడు ఇల్లు తగలబడతా ఉంటే ఇంకొకడు ఆర్పాల్సింది పోయి సరదాకెళ్ళి సుట్ట ముట్టించుకున్నాడంట. కొంతమంది అలాగే ఉంటారు ప్రియులారా. సంఘంలో కూడా ఇలాంటి బ్యాచ్ ఉండింది. ఒక విశ్వాసి కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించాల్సింది పోయి, ఒక విశ్వాసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆదరించాల్సింది పోయి, ఒక విశ్వాసి నిరాశ నిస్పృహ కృంగుదల గుండా వెళుతున్నప్పుడు విశ్వాసిగా నువ్వు ధైర్యపరచాలి, బలపరచాలి, ఆదరించాలి, ఓదార్చాలి. ప్రభు ఉన్నాడమ్మా, అయ్యా ఇప్పుడు పోగొట్టుకున్నావు మరలా ఇస్తాడు, ఇప్పుడు కింద పడ్డావు మరలా దేవుడు నిన్ను నిలబెడతాడు అని ప్రభును బట్టి ధైర్యం చెప్పాలి విశ్వాసులు. అంతేగాని కొంతమంది ఏం చేస్తారంటే ఇలాంటి ధైర్యం చెప్పే వాళ్ళు ఉండరండి విశ్వాసులు, ఇలా బలపరిచే వాళ్ళు ఉండరండి విశ్వాసులు. వాళ్ళు కృంగిపోతుంటే ఇంకా కృంగి తీసే మాటలే మాట్లాడతారు. ఒక విశ్వాసిగా నీ నోట ఆ మాట రాకూడదు, ధైర్యపరిచే మాటలు ఉండాలి, బలపరిచే మాటలే ఉండాలి. భర్త కొన్ని పర్యాయాలు కృంగిపోతూ ఉంటాడు, భార్య ధైర్యపరచాలి. భార్య కృంగిన సమయంలో భర్త ధైర్యపరచాలి. మా సేవా పరిచర్యలో కూడా నేను కూడా కొన్ని పర్యాయాలు డిసప్పాయింట్మెంట్లోకి వెళ్తున్నప్పుడు ఆత్మీయ తల్లి గారు ఎన్నో పర్యాయాలు నన్ను బలపరిచింది. ఆమె డిసప్పాయింట్ అయినప్పుడు నేను బలపరిచాను. సో కుటుంబంలో, సంఘంలో కూడా భార్యాభర్తలు లేదా విశ్వాసులు ఒకరినొకరు ఏం చేసుకోవాలి అంటే బలపరుచుకోవాలి. ఒకరి విశ్వాసాన్ని ఒకరు బలపరుచుకోవాలి, ఒకరి కొరకొకరు ధైర్యంగా మాటలు చెప్పుకోవాలి. ప్రియులారా, ప్రభు మాటలు చెప్పుకుని ప్రోత్సహించుకోవాలి. 1వ అధ్యాయం నుండి వింటున్నారా? 1వ అధ్యాయం నుండి 35 వరకు యోబు స్నేహితుల మధ్య ఆ యొక్క డిస్కషన్ జరిగింది. 35వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళినా చదివితే ఆ 35వ అధ్యాయం అంతా ఏముండిద్దంటే యోబు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టే, భక్తిపరుడుగా ఉన్నాడు కాబట్టే, యథార్థపరుడుగా ఉన్నాడు కాబట్టే ఈ శ్రమలు వచ్చినాయి అని తనంతట తానే స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమంటాడంటే యోబు, నేను నీతిని కలిగి ఉన్నాను, నీతిగా నేనున్నాను కాబట్టే నాకు ఈ కష్టాలు వచ్చినాయి అంటాడు. నీతిగా ఉన్నాను కాబట్టే నా బిడ్డలు చచ్చిపోయారు అంటాడు. నీతిగా ఉన్నాను కాబట్టే నా ఆస్తి అంతా దొంగలెత్తుకెళ్ళిపోయారు, నష్టపడ్డాను అంటాడు. నీతిగా నేనున్నాను కాబట్టే నా శరీరంలో ఈ జబ్బు వచ్చింది అంటాడు. పిల్లరా, అంటే యోబు పలికినటువంటి 35వ అధ్యాయం అంతా మీరు చదివితే తాను నీతిమంతుడిగా కనపరుచుకోవడానికి తన స్నేహితులు ఎదుట, మీరు నీతిమంతులు కాదురా, మీరు నీతిమంతులైతే నాకులాగా మీకు కష్టాలు వచ్చాయి, మీరు నీతిమంతులైతే నాకులాగా మీకు కూడా నష్టాలు ఊపిలోకుండా వెళ్ళిపోయేవాళ్ళు, మీరు ఏమి నష్టపడట్లేదు, మీరు ఏమి కష్టపడటలేదు, మీరు ఏమి శ్రమ పట్టలేదు అంటే మీలో నీతి లేదు. నేను కష్టపడుతున్నాను అంటే, నా ఆస్తి అంతా పోయింది అంటే, నా బిడ్డలు చనిపోయారు అంటే, నా శరీరంలో అనారోగ్యం వచ్చిందంటే నేను నీతిమంతుడిని కాబట్టే దేవుడు నన్ను పరీక్షించాడు, నీతిమంతుడిని కాబట్టే నేను ఈ శోధనను ఎదుర్కొన్నాను,
నీతిమంతుడు కాబట్టే నేను ఈ శ్రమల గుండా వెళ్తున్నానని తనలో ఉన్నటువంటి నీతిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ముప్పై 38వ అధ్యాయం నుండి దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. 38వ అధ్యాయం, 39వ అధ్యాయం, 40వ అధ్యాయం, 41వ అధ్యాయం. మరలా చెప్తున్నాను జాగ్రత్తగానండి. 1 నుండి 35 వరకు యోబు స్నేహితులకు మధ్య వాగ్వాదాలు మనకు కనబడతాయి. 38వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు యోబుతో దేవుడు మాట్లాడతాడు. బైబిల్ గ్రంథంలో సుదీర్ఘంగా వైపు చూడండి, మీ తల్ల కిందకు వేయిపాకండి ప్రియులారా, ప్రభు మాట్లాడుతున్నాడు. 38వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు 4 సుదీర్ఘ అధ్యాయాలు దేవుడు యోబుతో మాట్లాడుతూ ఉంటాడు. 4 అధ్యాయాల నిండా దేవుడు మాట్లాడతాడు. 35వ అధ్యాయంలో మాట్లాడతాడు, 39వ అధ్యాయం నిండా మాట్లాడతాడు, 40వ అధ్యాయం నిండా మాట్లాడతాడు, 41వ అధ్యాయం నిండా మాట్లాడతాడు. గ్యాప్ లేకుండా దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు యోబుతో. వింటున్నారా? మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మాట్లాడే దేవుడు ప్రియులారా. నీ పరిస్థితికి తగ్గట్టుగా మాట్లాడతాడు, నీ శ్రమకు తగ్గట్టుగా మాట్లాడతాడు, నీ బాధకు తగ్గట్టుగా మాట్లాడతాడు ఆయన, నీ కృంగుదలకు తగ్గట్టుగా మాట్లాడతాడు ఆయన. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే శ్రమల్లో మౌనంగా ఉండే దేవుడు కాదు, కష్టాల్లో మౌనంగా ఉండే దేవుడు కాదు. నిన్నెవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆయన మాత్రం మౌనంగా ఉండే దేవుడు కాదు. వినరా? సడన్ గా దేవుడు నోరు తెరుస్తాడు, సడన్ గా దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. నువ్వు అనుకుంటున్నావు కదా, నేను ఇంత శ్రమ పడుతున్నా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడని అనుకుంటున్నావు కదా. నేను, నా పిల్లలు, నేను, నా కుటుంబం ఇంత నలిగిపోతున్నా దేవుడు ఎందుకు మాట్లాడటం లేదు, దేవుడు ఎందుకు మాట్లాడటం లేదు, దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? Why God is silent? Why God is silent? దేవుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు నా జీవితంలో? ఎందుకు నా పిల్లల విషయంలో దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు? ఎందుకు నా అనారోగ్య విషయంలో దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు? ఇన్ని లక్షల అప్పులు ఊబిలోకి వెళ్తున్నానే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? దెబ్బ మీద దెబ్బ తగులుతుంది అయినా వై గాడ్ ఈజ్ సైలెన్స్? పిల్లలు, ఇక్కడ నేను మీకు జవాబు చెప్తాను చూడండి. భక్తుల జీవితాల్లో దేవుడు మౌనంగా ఉండే సందర్భాలు ఉంటాయి. భక్తుల జీవితాల్లో దేవుడు మాట్లాడకుండా పెదవిప్పని దినాలు కొన్ని ఉంటాయి. ఎంత ప్రార్థన చేస్తున్నా జవాబు ఇవ్వని దినాలు ఉంటాయి. ఎంత ప్రార్థన చేస్తున్నా దర్శనాలు కనబడిన దినాలు ఉంటాయి. ఎంత ప్రార్థన చేస్తున్నా ఒక మంచి కల కూడా రాని దినాలు ఉంటాయి. ప్రియులారా, రక్షణ పొందిన క్రొత్తలో ఎంతగా దేవుడు మాట్లాడేవాడో, బాప్తిసం పొందిన క్రొత్తలో ఎంతగా కూర్చున్నా మాట్లాడతాడు, నిలబడ్డా మాట్లాడతాడు, నడుస్తున్నా దేవుడు మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మౌనంగా ఉండే దినాలు ఉంటాయి. ఇవి సేవకుల జీవితాల్లోనే కాదు, విశ్వాసుల జీవితాల్లో కూడా ఉంటాయి. సేవకులమైన మా జీవితాల్లో దేవుడు మౌనంగా ఉండే దినాలు ఉంటాయి. విశ్వాసులైన పిలవబడుతున్న మీ జీవితాల్లో కూడా దేవుడు మౌనంగా ఉండే దినాలు ఉంటాయి. ప్రియులారా, యోబు జీవితంలో కూడా దేవుడు మౌనంగా కొన్ని సంవత్సరాలు ఉన్నాడంట. ఎంత ప్రార్థన చేస్తున్నా జవాబు రావటం లేదు, ఎంత ఉపవాసం ఉంటున్నా జవాబు రావటం లేదు, ఎంత కన్నీరు కాస్తున్నా జవాబు రావటం లేదు. ఇక్కడ నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, మౌనంగా దేవుడు ఎందుకుంటున్నాడో తెలుసా? నీకు కొన్ని నేర్పించడానికి, మనకి కొన్నిటి నేర్పించడానికి, మనం ఇంకా పూర్తిగా ఆయన మీద ఆధారపడటానికి, మనం ఇంకా పూర్తిగా ఆయన మీద ఆడుకోవడానికి God is silent some period. కొంత సమయం దేవుడు మౌనంగా ఉంటాడు. అబ్రహాము జీవితంలో కూడా మౌనంగా ఉన్నాడు. ఇస్సాకు జీవితంలో కొంతకాలం మౌనంగా ఉన్నాడు. యాకోబు జీవితంలో దేవుడు కొంతకాలం మౌనంగా ఉన్నాడు. భక్తురాండ్రని పిలవబడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బైబిల్లో. వాళ్ళ జీవితాలను మనం అధ్యయనం చేస్తే, వాళ్ళ జీవితాలను మనం స్టడీ చేస్తే,
వాళ్ళ జీవితాలను మనం స్టడీ చేస్తే మీకు అర్థమైంది ఏంటంటే దేవుడు మౌనంగా 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 ఉన్నాడు. గాడ్ ఈజ్ సైలెన్స్. దేవుడు మౌనంగా ఉండే రెండు సందర్భాలు ఏంటి తెలుసా? నువ్వు ఆయన మాట వినకపోతే మౌనంగా ఉంటాడు. నువ్వు ఆయన మాట వినకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తా ఉంటే దేవుడు మాట్లాడు మౌనంగా ఉంటాడు. నువ్వు ఆయనకి నచ్చని పనులు చేస్తా ఉంటే దేవుడు మౌనంగా ఉంటాడు. ఆయనకి దుఃఖాన్ని కలిగించే పనులు నువ్వు చేస్తా ఉంటే దేవుడు మౌనంగా ఉంటాడు. ఇంకెప్పుడు మౌనంగా ఉంటాడు తెలుసా? నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, ఎంత పవిత్రంగా ఉన్నా, ఎంత వాక్యానుసారంగా నువ్వు లోబడుతున్నా దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన మీద ఆధారపడాలని, నువ్వు ఆయన మీద ఆనుకోవాలని, ఇంకా నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలని కావాలనే దేవుడు నీ విషయంలో మౌనంగా ఉంటాడు. అర్థమైతే స్తోత్రం చెప్పండి, బాగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అరుణోదయాన్ని వేసి ప్రార్థించేవాడంట యోబు. అతని గురించి పరిశుద్ధాత్ముడిచ్చిన సాక్షి ఏంటి తెలుసా? మీరు ఇంటికి వెళ్ళాలని చదువుకోండి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో రూజు దేశం ముందు ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఇంకా రాయబడిన మాట ఏంటి తెలుసా? అతడు వంటి వాడు భూమి మీద ఎవడూ లేడు. నాన్న సైలెంట్లు పెట్టు. అతని వంటి వాడు ఎవడూ లేడు భూమి మీద. అతని వంటి వాడు ఎవడూ లేడు తూర్పు దిక్కుల నుంచి దేశములో. పిల్లరా, అలాంటి వాడు ఎప్పుడు దేవుని స్వరం వినేవాడు, ఎప్పుడు దర్శనాలు చూసేవాడు, ఎప్పుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, లెగిస్తే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అలాంటి వాడి జీవితంలో దేవుడు కొన్ని సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. ఈరోజు నా అంశం ఏంటంటే, అతడికి 3 దెబ్బలు తగిలినాయి. ఒక దెబ్బ తన ఆస్తిని దొంగలెత్తుకెళ్ళిపోయారు. తన ఆస్తి మీద ఆకాశం నుండి అగ్ని దిగిందంట. ఒంటెలు, గొర్రెలు, గాడిదలు అగ్ని దిగి ఆకాశం చచ్చిపోయినాయి అంట. కొంత ఆస్తిని దొంగలెత్తుకెళ్ళిపోయారు. ఇది మొదటి శ్రమ. రెండో శ్రమ ఏంటంటే 10 మంది కుమారులు, 7 కొడుకులు, 3 కూతుళ్ళు, 10 మంది బిడ్డలట. ఎంత ఐక్యత నేర్పించాడు తెలుసా పిల్లలకి యోబు? రోజు కంట ఒక్కళ్ళొక్కళ్ళ ఇంటికి వెళ్ళాలంట భోజనానికి. ఈరోజు పెద్ద కొడుకు మిగిలిన అందరికీ ట్రీట్ ఇస్తే రేపు చిన్న కొడుకు ఇవ్వాలి, రేపు 2వ వాడు ఇవ్వాలి, 3వ వాడు ఇవ్వాలి, తర్వాత 3 అమ్మాయిలు, అట్లా 7 కొడుకులు, 3 కుమార్తెలు, అందరికి ఐక్యత నేర్పాడు. నిజంగా ఎంత యూనిటీ ఉన్న కుటుంబం. ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డల్లో అక్క చెల్లెలకు పడతలేదు, అన్న చెల్లెలకు పడతలేదు, అన్న తమ్ముడికి పడతలేదు. కానీ యోబు కుటుంబంలో యూనిటీ నేర్పించాడు. కుటుంబంలో కొడుకు పార్టీ అమ్మ అయితే కూతురు పార్టీ నాన్న. కొన్ని కుటుంబాల్లో కూతురు పార్టీ అమ్మ అయితే కొడుకు పార్టీ నాన్న. కుటుంబాల్లో డివిజన్లు ఏర్పడుతున్నాయి ప్రియులారా. కానీ యోబు డివిజన్ నేర్పలేదు పిల్లలకి. ఏమి నేర్పాడంటే యూనిటీ నేర్పాడు. అందుకే వాళ్ళ ఒక్కడొక్కడి ఇంట్లో అది తినించుకునేవాళ్ళు అంట. వాళ్ళకి వాళ్ళే చూడండి ఎంత యూనిటీ అండి. అన్నదమ్ములకి అక్క చెల్లికి ఎంత ఐక్యత. భోజనాలకు పిలుచుకునేవాళ్ళు అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళని. అలా ఒక ఇంట్లో భోజనం చేస్తుంటే పిల్లరా ఇల్లు కూలి చచ్చిపోయారంట 7 కొడుకులు, 3 కూతుళ్ళు. అది 2వ దెబ్బ. సో ఇలా ఉండగా తన శరీరంలో మార్పు వచ్చేసింది. 24 అవర్స్లో, 24 గంటల సమయంలో, విత్ ఇన్ 24 అవర్స్ తట్టుకోగలుగుతాం మనం? తట్టుకోగలుగుతామా? యోబు వలె తట్టుకున్నవాడు భూమి మీద ఎవడు లేడు. ఆస్తి నష్టపడినా, బిడ్డలు చనిపోయినా, ఆరోగ్యము క్షీణించినా దేవుడు తప్పు చేశాడు, దేవుడు అన్యాయం చేశాడు అనే మాట యోబు ఎన్నడూ పలకలేదంట. కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట పలకకపోయినా యోబు జీవితంలోనే కొన్ని ప్రశ్నలు వచ్చినాయి అంట. చాలా పర్యాయాలు మన జీవితంలో కూడా ఎన్ని శ్రమల గుండి వెళ్తున్నా దేవుడు అన్యాయం చేశాడనే మాట అనంగానే
ప్రశ్నలు మాత్రం వస్తాయి మనకి, మీకైనా నాకైనా. ఎందుకు ఇలా జరిగింది? దేవుడు చేశాడని అనం మనం, దేవుడు దెబ్బ కొట్టాడు అనం మనం, ఎందుకు దేవుడు అనుమతించడానికి మాట్లాడు అనం మనం. భరిస్తాం, ఎంత శ్రమ అయినా ఎంత కష్టమైన ఇబ్బంది అయినా భరిస్తాం, అనుమానించం, దేవుడి మీద నేరాన్ని మోపం. కానీ మనం ఏమంటామంటే ప్రశ్నలు మనలోకి వస్తాయి. ఎందుకు ఇలా జరిగింది నా భర్త జీవితంలో? ఎందుకు ఇలా జరిగింది నా భార్య జీవితంలో? ఎందుకు ఇలా జరిగింది నా బిడ్డల జీవితంలో? ఎందుకు నా ఉద్యోగంలో ఇలా జరిగింది అన్నా? ఎందుకు నా వ్యాపారంలో జరిగింది? ఎందుకు నా ఫైనాన్షియల్ స్టేటస్లో ఇలాగా డౌన్ 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 వచ్చేసి నా ఫైనాన్స్ రిసోర్సులు నా డౌన్ వచ్చింది ఏంటి అనేటటువంటి ప్రశ్నలు రాకపోవు మీకు. నా జీవితంలో కూడా ప్రశ్నలు ఉంటాయి, మీ జీవితంలో కూడా ప్రశ్నలు ఉంటాయి. కానీ ఈ ప్రశ్నలు మనం దేవుణ్ణి వేయం, దేవుణ్ణి ప్రశ్నలు మనం అడగం, మనలోనే పెట్టుకుంటాం ప్రశ్నలు. ఎందుకు ఇలా జరిగింది? అది ఎందుకు జరిగింది? ఇది ఎందుకు జరిగింది? ఎందుకు అనుమతించాడు దేవుడు? దేవుడు అన్యాయం చేసిన మాట మాత్రాన మనం పొరపాటున ప్రశ్నలు మాత్రం వస్తాయి. యోబు జీవితంలో కూడా దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు, కానీ ప్రశ్నలతో ఉన్నాడంట, ప్రశ్నలతో ఉన్నాడంట, ప్రశ్నలతో ఉన్నాడంట. ఆ ప్రశ్నల్ని తన స్నేహితులకు చెప్పాడు. బైబిల్ గ్రంథాన్ని మనం గమనిస్తే 30 ప్రశ్నలు కనబడతాయి యోబేసిని. 30 ప్రశ్నలు ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయం 35వ అధ్యాయం వరకు మీరు చదివితే యోబు వేసిన 30 ప్రశ్నలు కనబడతాయి. జాగ్రత్తగా వినాలి. 1 to 35 చాప్టర్స్, 1వ అధ్యాయం నుండి 35వ అధ్యాయం వరకు యోబు వేసినటువంటి ప్రశ్నల్లో, తన బాధలో, తన శ్రమలో, తన కష్టములో, తన ఇరుకులో, ఆస్తి నష్టపడినప్పుడు, బిడ్డలు చనిపోయినప్పుడు, శరీరము అనారోగ్యానికి గురైనప్పుడు, చెప్పాను కదా అన్యాయం చేశాడు దేవుడు అన్నమాట అనలేదు, కానీ ప్రశ్నలు వచ్చినాయి. 30 ప్రశ్నలు వేశాడంట. 1-35 అధ్యాయాలు మీరు చదివితే మీకు కనబడతాయి 30 ప్రశ్నలు. కానీ దేవుడు ఆ 30 ప్రశ్నలకి 38వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు ఈ 4 అధ్యాయాల్లో 70 జవాబులు ఇస్తాడు. చప్పటి కొట్టండి గట్టిగా, ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. 30 ప్రశ్నలు వేస్తే యోబు 1వ అధ్యాయం నుండి 35వ అధ్యాయం వరకు 30 ప్రశ్నలు తన ముందు యోబు వదిలితే దేవుడు ఏం తక్కువ తిన ఆయన యోబుకి సమాధానం కరెక్ట్గానే ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో తెలుసా? ప్రశ్నలోనే జవాబు కనబడింది. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. పోలీసుల దగ్గరికి ఎవరైనా ఒక సమస్య మీద వెళ్తే కాస్త నాలాంటి చదువుకున్నవాడు, కాస్త డిపార్ట్మెంట్లతో టచ్ ఉన్నవాడికి తెలుసు, ప్రాబ్లము వాళ్ళ దగ్గరే ఉండిద్ది, సొల్యూషన్ కూడా వాళ్ళ దగ్గరే ఉండిద్ది. చప్పటి కొట్టండి, ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ప్రాబ్లం వాళ్ళ దగ్గరే ఉండిద్ది, సొల్యూషన్ కూడా అలాగే ఉండిద్ది. కాస్త నాలాంటి వాడు ఏం చేస్తాడంటే, సార్ ఏదో అయిపోయింది, దీనికి సొల్యూషన్ ఏదైనా చెప్పండి. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు సొల్యూషన్ చెప్తారు. ఇదిగో ఈ పని చేస్తే నువ్వు బయటపడతావు, ఈ మార్గంకి వెళ్తే నువ్వు బయటపడతావు, ఈ పని మానుకుంటే నువ్వు బయటపడతావు, ఈ కలిస్తే నువ్వు బయటపడతావు అని వాళ్ళు ఏం చేస్తారంటే పరిష్కారం చూపిస్తారు. యోబేమో తన బాధల్లో 30 ప్రశ్నలు తన ముందు పెడితే దేవుని ముందు పెడతాడు, తన స్నేహితుల ముందు పెడతాడు. 30 ప్రశ్నల్లో దేవుడు పక్కనే ఉండి వింటాడు. మనం ఏమనుకుంటామంటే ఈ శ్రమలో దేవుడు మనకు దూరంగా ఉన్నాడు అనుకుంటాం, తప్పది. ఈ కష్టములో దేవుడు మనకు దూరంగా ఉన్నాడు అనుకుంటాం, ఈ బాధల్లో దేవుడు దూరంగా ఉన్నాడు అనుకుంటాం. నీ జీవితంలో బాధ రావటానికి ముందే నీ పక్కన ఉన్నాడు. చప్పటి కొట్టండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. బాధ రావటానికి ముందే నీ ప్రక్కన్నాడు దేవుడు. పిల్లరా 70 జవాబులతో యోబుని దేవుడు బలపరుస్తాడు. ఈరోజు మరి సమయం అయిపోయింది.
38వ అధ్యాయం, 39వ అధ్యాయం, 40, 41 4 అధ్యాయాల్లో ఇక రానున్న ప్రతి ఆదివారంలో నేను మీకు ఒక్కొక్క ప్రశ్న, దేవుడు యోబుకి వేసిన ప్రశ్న, ఆ మాట చెప్పండి. దేవుడు యోబుకు వేసిన 5 పెద్ద ప్రశ్నలు. ఏ ప్రశ్నలు అవి? 5 బిగ్ 5 క్వశ్చన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ 5 ప్రశ్నల్లో ఒక 5 నిమిషాలు మీరు భరించగలిగితే, ఆ ఒక్క మొదటి ప్రశ్న నేను మీకు, అది చాలా చాలా ఎక్కువ ఉండింది, ఒక 5 నిమిషాలు దాన్ని కట్ చేసి నేను కుదిస్తా. యోబుకి దేవుడు యోబుకి వేసిన 5 పెద్ద ప్రశ్నల్లో మొదటి పెద్ద ప్రశ్న చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 1 నుండి 4 వరకు చదువుకుందాం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఏలాగున యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చాను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? వినండి 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 వినండి. యోబుతో అంటున్నాడు, యోబు పౌరుషం తెచ్చుకో, నీకు నేను ప్రశ్న ఇవ్వబోతున్నా. పౌరుషం తెచ్చుకో, నీకు నిజంగా పౌరుషం ఉంటే నేను వేసే ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి. 30 ప్రశ్నలు వేసావు కదా, నేను విన్నాను కదా, ఇప్పుడు నేను వేసే ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పు అంటూ యోబుతో ఒక అద్భుతమైన ప్రశ్న వేస్తున్నాడు, తన ముందు ఉంచుతున్నాడు. ఏంటి ఆ ప్రశ్న? పౌరుషము తెచ్చుకో, నేను ప్రశ్న వేస్తాను, నీ నడుము బిగించుకొనుము, నీకు నేను ప్రశ్న వేయుదును, నీవు నాకు దాన్ని తెలియజేపము. 4వ వచనములో ఆ ప్రశ్న ఎంత కనబడుతుంది? వినండి వినండి వినండి. యోబు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దాని పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. నాతో పాటు ఈ మాట గట్టిగా చెప్పండి. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఇప్పుడు మీరు బైబిల్ మూసిన వైపు చూడండి. మొదటి ప్రశ్న ఏమని వేస్తున్నాడంటే, సృష్టిని గురించి వేస్తున్నాడు ప్రశ్న. తలెత్తితే మనకేం కనబడింది చెప్పండి? తలెత్తితే ఫ్యానా? ఏం కనబడుతుంది? తలెత్తితే ఏం కనబడుతుంది? మీరు బయటికి వెళ్తే తలెత్తి చూస్తే ఆకాశం కనబడింది. తల కింద కనబడుతుంది. మనం కూర్చుంది ఎక్కడ? భూమి. ఈ ఆకాశము భూమి దేవుని చేతి పని. దేవుని చేతి పని. నోటి మాటతో దేవుడు ఆకాశమా కలుగన్నాడు, అంతే కలిగిపోయింది. భూమి కలుగన్నాడు, కలిగింది. పిల్లరా, ఈ భూమి దంట దేవుడు సృష్టించడానికి పునాదుల మీద దేవుడు నిలబెట్టాడంట. భూమిని పునాదుల మీద నిలబెట్టాడంటే, ఈ బిల్డింగ్ మీద మనం వేయగలిగితే ఒక 3 స్టేర్స్ మనం వేసుకోవచ్చు. 3 స్టేర్స్ క్యాపబుల్ అనమాట. ఈ ఫౌండేషన్ క్యాపబుల్ ఏంటంటే, ఈ పునాది సామర్థ్యం ఎంతంటే దీని మీద ఇలాంటి మనం 2 పడతాయి. 3 స్టేర్ మనం వేసుకోవచ్చు. అంటే పునాది అంత గట్టిగా వేసాం. పిల్లరా, భూమికి కూడా దేవుడు పునాది వేసాడంట. ఆ పునాది ఎవరికి కనబడదు. ఎంత తవ్వు నీకు ఆ పునాది కనబడదు. యోబుతో అంటున్నాడు, మొదటి ప్రశ్న, యోబు 30 ప్రశ్నలు నువ్వు ప్రశ్నలు వేసావే, నేను విన్నా. ఇప్పుడు నేను నీకు ఒక్కొక్క ప్రశ్న వేస్తున్నా. 38వ అధ్యాయం మొదలుకొని 41 అధ్యాయం, ఈ 4 అధ్యాయాల 70 ప్రశ్నలు ఉంటాయి దేవుడు వేసింది. ఆ ప్రశ్నలోనే సమాధానం కనబడింది. పిల్లారా, మొదటి ప్రశ్న అంటున్నాడు, భూమికి ఏమంటున్నాడు? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడుంటివి? ఈ మాట గట్టిగా పలకండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు యోబు నువ్వెక్కడున్నావు?
యోబు నువ్వు ఎక్కడున్నావు అంటున్నాడు దేవుడు. మీ నాన్న ఎక్కడున్నాడు రా? మీ తాత ఎక్కడున్నాడు? మీ జేజి నాన్న ఎక్కడున్నాడు? నేను భూమికి పునాదేసినప్పుడు ఆదామే పుట్ల. నువ్వు అసలు పుట్టుంటావా? పిల్లరా, భూమి పునాదులు వేసిన వాడనని చెప్పుకుంటున్నాడు దేవుడు. ఆస్తి పోయిన మాట నిజమే, 10 మంది బిడ్డలు చచ్చిపోయిన మాట నిజమే, అనారోగ్యముతో నీ యొక్క శరీరము కంపు కొడుతున్న మాట నిజమే. యోబు, ఇవన్నీ కూడా నాకు తెలియవు అనుకుంటున్నావా? నీ జీవితంలో చాలా పర్యాయాలు మనకున్న అతిభక్తి ఏంటంటే, ఏ భక్తి? అతిభక్తి ఏంటంటే, ఇంత శ్రమ పడుతున్నానే దేవుడు ఎందుకు చూడటం లేదు, ఇంత బాధ అనిపిస్తున్నానే దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు, ఇంత అప్పులు పాలవుతున్నానే దేవుడు ఎవరినైనా పంపించి కొంత ఊరటైనా నాకు ఇవ్వచ్చు కదా, ఈ అప్పుల నుండి నాకు ఉపశమనమైన ఇవ్వచ్చు కదా. అసలు దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడికి నేను జ్ఞాపకం లేనేమో, దేవుడు నన్ను నిష్కారణంగా వదిలేశాడేమో అని రకరకాలుగా బాప్తిసం పొందిన వాళ్ళమే, విశ్వాసులమే, చర్చకొచ్చే వాళ్ళమే, ప్రతి ఆదివారం ఆరాధన చేసిన వాళ్ళమే, ప్రతి నెల మొదటి ఆదివారం ప్రభు పనుల్లో చేసిన వాళ్ళమే, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు అనుమానిస్తాం, దేవుని శక్తిని అనుమానిస్తాం, దేవుని కార్యములు అనుమానిస్తాం. ప్రియులారా, యోబు అనుమానించలేదు, కానీ దేవుని శక్తిని తన మనసులోకి పరిశీలన వచ్చింది. ఇంత యథార్థంగా ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు నా ఆస్తి పోయింది? ఇంత యథార్థంగా ప్రార్థన చేస్తున్నాను, నా బిడ్డలు ఎందుకు చచ్చిపోయారు? ఇంత యథార్థంగా ప్రార్థన చేస్తున్నాను, నాకెందుకు ఈ జబ్బు వచ్చింది? యోబుకు తెలీదు యోబుని దేవుడు పరీక్షిస్తున్నాడని. పిల్లగా, ఇక్కడ యోబుతో దేవుడు అంటున్నాడు, మొదటి ప్రశ్న, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? వేర్ యు ఆర్ Job? My son Job, can I ask you one question? When my foundation in this earth, where you are? భూమికి నేను పునాదులు వేయక ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు నాకు అన్నాడు. మీరు ఆశ్చర్యపోతారు, చెప్పాను కదా, యోబేమో 30 ప్రశ్నలు వేస్తే దేవుడు 70 ప్రశ్నల్లో జవాబు ఇచ్చాడు. ఒక్కొక్క ప్రశ్నలోనే జవాబుని దాచాడు. 38, 39, 40, 41 ఈ 4 అధ్యాయాలు నేను చదివితే ఒక్కొక్క ప్రశ్న వేస్తుంటే మనోడు పని ఏంటంటే తలదించుకున్నాడు. ఒక్కొక్క ప్రశ్నకి జవాబు లేదు యోబు దగ్గర. ఒక్కొక్క ప్రశ్న దేవుడు వేస్తుంటే మౌనంగా 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 ఉన్నాడు. మొదటి ప్రశ్నతోనే కన్ను తిన్నాడు యోబు. జవాబు లేదు అంటున్నాడు. నువ్వు కూర్చున్న భూమి పునాదుల మీద ఉందరా నాయనా, ఆ పునాదులు నీకు కనబట్టం లేదు, ఆ పునాదులు నీ కళ్ళకు కనబట్టం లేదు, ఆ పునాదుల మీద భూమిని నేను నిలిపాను. ఆ మాట ఎందుకు చెప్పాడో తెలుసా? తనెంత శక్తివంతుడో యోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు, తనెంత బలవంతుడో యోబుతో మాట్లాడుతున్నాడు, తనెంత సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉన్నాడో యోబుతో మొదటి ప్రశ్నగా దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లారా, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు చెప్పు అన్నాడు. అంటే భూమిని పునాదుల మీద నిలబెట్టాడు. దీని ఆత్మీయ అర్థం చెప్తానేనండి. యోబు, భూమికి పునాదులు వేసిన వాడు నేను కదా, నేను నీకు పునాదిగా లేనా? చప్పటి కొట్టండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నీ కుటుంబానికి నేను పునాదిగా లేనా? నీ పిల్లలకు నేను పునాదిగా లేనా? నీ జీవితానికి నేను పునాదిగా లేనా? యోబుతో దేవుడు అంటున్న మాట, నేను భూమికి పునాది వేశాను రా నాయనా, నీకు కూడా ఒక దినమున నేను పునాది వేయబోతున్నాను. నీ భక్తికి పునాది వేయబోతున్నాను, నీ విశ్వాసానికి పునాది వేయబోతున్నాను, నీ ఆత్మీయతకు పునాది వేయబోతున్నాను, నీ యొక్క నమ్మకత్వానికి నేను పునాది వేయబోతున్నాను. కాస్త ఓర్చుకో అంటున్నాడు యోబుతో దేవుడు. మన భక్తికి కూడా దేవుడు పునాది వేస్తాడంట, మన ఆత్మీయతకు దేవుడు పునాది వేస్తాడంట, మన నమ్మకత్వానికి కూడా దేవుడు పునాది వేస్తాడంట. ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ జబ్బులు, ఎందుకు ఈ అప్పులు అంటే నీకు దేవుడు పునాది వేయబోతున్నాడు. చప్పటి కొట్టండి గట్టిగా, హల్లెలూయా.
ఏమైపోతున్నాడు? ఆ మాట చెప్పండి. గట్టి పునాది వేయబోతున్నాడు అని చెప్పండి. మరలా చెప్పండి. శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, ఆర్థిక పరిస్థితుల ద్వారా, అప్పుల ద్వారా, నిందలు అవమానాల ద్వారా దేవుడు నాకు బలమైన పునాది. వావ్! ఏ పునాది? బలమైన పునాదిని దేవుడు వేయబోతున్నాడు అని మనం చెప్పాలి ప్రియులారా. ఏమో నీకు ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ యొక్క మరి పిల్లలు ఎందుకు చచ్చిపోయారు తెలుసా? ఎందుకు ఆస్తి పోయారు తెలుసా? ఎందుకు నీకు అనారోగ్యం తెలుసా? భావి తరానికి నిన్ను గురించి చెప్పుకోవాలయ్యా. ఫలానా 2026వ సంవత్సరంలో కందుకూరు పట్టణంలో రాఫా బ్లెస్సింగ్ చర్చిలో నీ గురించి నా దైవజనుడు, నా దాసుడు శామ్ డానియల్ నీ గురించి మాట్లాడాలి. నీ విశ్వాసాన్ని గురించి మాట్లాడాలి, నీ భక్తిని గురించి మాట్లాడాలి, నీ నమ్మకత్వాన్ని గురించి మాట్లాడాలి. అందుకే భావి తరాలు నీ గురించి గొప్పగా మాట్లాడుకోవడానికే కొంచెం నీ పునాదులను కదిలించా. ఆరోగ్యం అనే పునాదిని కదిలించా. రోగం అనేటువంటి అది నీకు అనుమతించాను. బిడ్డల్ని కోల్పోవటం అనే పునాదిని కొంచెం కదిలించాను. ఆస్తిని కోల్పోవటం అనే పునాదిని కదిలించాను. కొంత ఓర్చుకుంటే ఏదేది నీ నుండి కదిలించబడ్డదో మరలా తీసుకొని రాబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. లైవ్ లో కూడా ఎందరు దేవుని వాక్యాన్ని వీక్షించబోతున్నారో మీ నుండి ఏది ఇప్పుడు తీసివేయబడిందో మరలా దేవుడు దాన్ని తిరిగి తీసుకురావటానికే ఇప్పుడు కొన్ని పర్యాయాలు నీ పునాదులను దేవుడు గురించి షేక్ చేస్తున్నాడు. ఆరోగ్య పునాదుల్ని, పిల్లల పునాదుల్ని, పిల్లల ఫైనాన్స్ పునాదుల్ని దేవుడు కొంచెం షేక్ చేస్తున్నాడు. దీని ద్వారా ఒక పాఠాన్ని నేర్పుతాడు. ఏంటి ఆ పాఠం అంటే, భావి తరానికి బలమైన పునాదిని దేవుడు వేయబోతున్నాడు. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. ఏమంటున్నాడు యోబుతో? 5 బలమైన ప్రశ్నలు చెప్పాను కదా. 70 ప్రశ్నలు ఉన్నాయి. ఒక సంవత్సరానికి సరిపడ సందేశం. కానీ రానున్న మిగిలిన వారాల్లో ఈ 5 ప్రశ్నలు నేను మీ ముందు ఉంచుతా. ఈరోజు మొదటి ప్రశ్న ఏమన్నాడు యోబు? నేను భూమికి పునాది వేసినప్పుడు వే యు ఆర్, నువ్వెక్కడున్నావు? దీని ఆత్మీయ అర్థం ఏంటంటే మనకి కూడా దేవుడు పునాది వేస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. నీ భక్తికి పునాది వేస్తాడు, నీ విశ్వాసానికి పునాది వేస్తాడు, నీ ఆత్మీయతకు పునాది వేస్తాడు, నీ ప్రార్థనా జీవితానికి గట్టి పునాది వేస్తాడు, నీ ఆర్థిక విషయాలకు కూడా దేవుడు గట్టి పునాది వేస్తాడు. దేవుడు ఈ మాటలను మన కొరకు ఆశీర్వదించును గాక. ఒక మాటలో చెప్పాలి అంటే భవిష్యత్తులో నువ్వు పడిపోకుండా నిన్ను గట్టి పునాది మీద ఆయన నిలబెట్టబోతున్నాడు. నా ప్రార్థన ఏంటంటే మీరు, మీ పిల్లలు దేవునికి ఉపయోగపడాలి, దేవుని పనికి ఉపయోగపడాలి, 10 మందికి ఉపయోగపడాలనేది నా ప్రార్థన. మీరు దేవునికి పనికి ఉపయోగపడాలి అంటే మీ పునాది గట్టిగా వేయబడాలి. మీ పిల్లలు కూడా దేవుని పనికి ఉపయోగపడాలి అంటే మీ పునాది గట్టిగా వేయబడితే మీ పిల్లల పునాదులు కూడా గట్టిగా వేయబడతాయి. నా ఆత్మీయ తల్లిదండ్రులుగా, మీ ఆత్మీయ తల్లిదండ్రులుగా మా ప్రార్థన ఏంటంటే మీరు గట్టి పునాదిలో మీరు నిలబడాలి. మీ పిల్లలు కూడా గట్టి పునాదులు నిలబడాలి. మీరు దేవునికి ఉపయోగపడాలి, దేవుని పనికి ఉపయోగపడాలి, సేవకు కూడా మీరు ఉపయోగపడాలి. ప్రియులారా, ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తా. ఒక 4 months బ్యాక్ ఆత్మీయ కుమారుడు హైదరాబాద్లో జోనా పనిచేస్తా ఉన్నాడు, జాబ్ చేస్తా ఉన్నాడు. చెప్పాలి ఈ సాక్ష్యం చెప్తే అది మీకు కొంతమందికి బలాన్ని ఇచ్చింది. 4 months బ్యాక్ సడన్ గా మధ్యాహ్నం చాటింగ్ చేస్తున్నాడు. అంకుల్ బాగున్నారా? బాగున్నాను నాన్న. తిన్నారా? తినలేదు, తినబోతున్నాను నాన్న. మీకు ఒక ప్రేయర్ చేస్తున్నాను అంకుల్. మంచిది నాన్న, నీకు కూడా ప్రేయర్ చేస్తున్నాం అని మాట సందర్భంలో ఏమన్నాడంటే, అంకుల్ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఒక కానుక మీకు పంపిస్తున్నాను అన్నాడు.
ఆ సమయానికి నా జీరో అకౌంట్ నా యొక్క అకౌంట్లో. ఆ రోజు నాకు ఎంత అవసరం ఉందో నేను ఎవరికి చెప్పలేదు పిల్లారా, ఇంట్లో కూడా తెలియదు. ఒక అమౌంట్ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరినైనా అడిగితే వేస్తారు. నా విశ్వాసం ఏంది? దేవుడు వేయాలి, దేవుడు వేయాలి. దేవుడు నా అవసరం ఆయనకు తెలుసు, నా సిచ్యువేషన్ ఆయనకు తెలుసు. చాలా చిన్న అమౌంటే, కానీ నేను ఎవరికి చెప్పలేదు. అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను. సడన్ గా 1 మధ్యలో జోనా చాటింగ్ చేస్తున్నాడు. అంకుల్, ప్రభు నన్ను ప్రేరేపించాడు, ఒక చిన్న కానుక మీకు పంపించమని అన్నాడు. తను జాబ్ చేస్తూ ఉన్నాడు ఆ టైంలో. ఫస్ట్ టైం నేను జోన నుండి ఆ మాట అనగానే కళ్ళంపడిలో వచ్చింది. ఆత్మీయ బిడ్డలు నిజంగా దేవుని పనికి ఎంత ఉపయోగపడుతున్నాడు అనిపించింది నాకు. తల్లిదండ్రులుగా పిల్లలకు మనం ఇది చెప్పాలి. పిల్లారా, మిమ్మల్ని దేవుడు ఎందుకు బ్లెస్ చేస్తున్నాడు అంటే మీరు దేవునికి ఉపయోగపడాలి, మీరు సంఘానికి ఉపయోగపడాలి, సేవకులకు ఉపయోగపడాలి అని బోధ మనం చేయాలి మన పిల్లలకి. కొంతమంది తల్లిదండ్రులు అదేం చేయరు పిల్లారా. వాళ్ళు ఉపయోగపడరు దేవునికి, వాళ్ళ పిల్లలు కూడా ఉపయోగపడకుండా చేస్తారు. సేవకుడు ప్రార్థన, సేవకురాలు ప్రార్థన, సేవకుల కన్నీరు. మీరు మీ పిల్లలు దేవుని పనికి ఉపయోగపడాలి. ఆ రోజు నిజంగా చాటింగ్ చేస్తూనే ఉన్నాడు జోనా. కళ్ళంపనీళ్ళు వచ్చేసి, దేవా నా వెంటనే ఓకే నానా, చాలా సంతోషం నానా అని చాటింగ్ ఆపేసేసాను. 2 నిమిషాల తర్వాత అకౌంట్లో చూడంగానే నాకెంత అవసరం ఉందో అంత దేవుడు ఆ కుమారుడు ద్వారా దేవుడు పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, పిల్లరా, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ అవసరం తీర్చలేడా? నీ కొరకు ఆకాశానికి భూమికి మధ్యన ఆ నిలువుపై అడ్డకొయ్య మీద వేలాడదీయబడిన వాడు నీ పిల్లల అవసరం తీర్చలేడా? కొంతకాలము ఎందుకు కొన్ని మనకి ఆలస్యం అవుతున్నాయంటే, మీ పునాదిని గట్టిపరచటానికే, మీ పిల్లల పునాదులను గట్టిపరచటానికే దేవుడు కొన్నిటిని ఆలస్యం చేస్తున్నాడు. నిజంగా ఆ సాయంత్రం పూట పాస్టర్ గారు చెప్పారు, ఈరోజు నాకు ఇంత అవసరం ఉందమ్మా, ప్రార్థన చేస్తున్నాను నిన్నటి నుంచి. దేవుడు ఆత్మీయ కుమారుడు ద్వారా దేవుడు మాట్లాడాడు. పిల్లరా, దేవుడు ఆశ్చర్యకరంగా సహాయం చేస్తాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను నీ అవసరం తీర్చలేంత అసమర్థుడు కాదు పిల్లరా. నీ పునాదులు గట్టిపడటానికే, మీ భక్తి పునాదులు గట్టిపడటానికే కొన్నిటిని దేవుడు నీ జీవితంలో అనుమతించాడు. చేతులెత్తి ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, విశ్వాసంతో చెప్పాలి ఆమేన్, విశ్వాసంతో చెప్పండి ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో నువ్వు బలపడటానికే ఆయన దేవుడు నీకు అనుమతించాడు. యోబును దేవుడు అడిగిన మొదటి ప్రశ్న, భూమికి పునాదులు వేసినప్పుడు యు ఆర్, ఎక్కడున్నావు? భూమికి పునాదులు వేసి ఇన్ని కోట్ల మంది నిలబెట్టేనే, ఇన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు ఫ్యాక్టరీలు కట్టుకుని నిలబడేటట్టుగా భూమి ఇంత ఆధారంగా ఉంది. నేను నిన్ను నిలబెట్టలేనా యోబు? చితికిన పాడైనటువంటి నీ కుటుంబాన్ని మరలా నేను తిరిగి కట్టలేనా? తిరిగి నిన్ను నిలబెట్టలేనా? తిరిగి నీ అడుగులు నేను స్థిరపరచలేనా? నీ పునాదులను నిలబెట్టడానికే ఇవి అనుమతించాను అంటున్నాడు దేవుడు. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. Shall we all close our eyes?